అనగనగా ఒక అడవిలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక మనిషి ఎప్పుడు జ్ఞానం చేస్తూ ఉంటాడు. అతను జ్ఞానంతో వేరే గ్రహాలకి వెళ్ళి వచ్చేవాడు. ఆ గ్రహాల్లో వింత వింత వస్తువులు కనపడేవి. ఆ షాపింగ్లో ఆ కుందేలు చాలా వస్తువులు కొన్నది. ఆ షాపు యజమాని తననే చూస్తూ ఉన్నాడు. జ్ఞానం చేస్తున్న వ్యక్తికి అన్నీ కనపడుతున్నాయి. అతను జ్ఞానంతో ఈసారి మార్స్ గ్రహానికి బయలుదేరాడు. ఆ మార్స్ గ్రహంలో తనకి టమోటా మనిషి కనిపించాడు. ఆ టమాటాల మనిషి అన్ని టమోటాలు తినేస్తున్నాడు. ఇప్పుడు ఇతను వీనస్ గ్రహానికి బయలుదేరాడు. ఆ గ్రహంలో మరింత వింతలు కనిపించాయి ఆ వ్యక్తికి. ఆ గ్రహంలో తనకి క్యాలీఫ్లవర్ మనిషి కనిపించి అన్ని క్యాలీఫ్లవర్లు తినేస్తూ ఉన్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మరో గ్రహంలో మరో వ్యక్తి టేబుల్ మీద నుంచొని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు. ఇలా గ్రహాలు తిరుగుతున్న వ్యక్తికి చాలా అంటే చాలా కొత్త విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అతని జ్ఞానంతో మెర్క్యూరీ గ్రహానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ గ్రహంలో తనకి మరింత వింత విషయాలు తనకి కనిపించాయి. ఒక పిల్లి సముద్రంలో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా తను చూశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి జ్ఞానంతో జూపిటర్ గ్రహానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను జూపిటర్ గ్రహంలో ఏనుగు ఇంకా ముసలి కొట్టుకోవటం చూశాడు. ఏంటవి అలా కొట్టుకుంటున్నాయి అని ఆ వ్యక్తికి చాలా ఆశ్చర్యం వేసింది. మళ్ళీ ఆ వ్యక్తి తన మంత్రశక్తితో శాట్రన్ గ్రహానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక వింత కోడిని చూశాడు. ఆ వింత కోడి తన బ్యాగ్లో నుంచి బయటకు వచ్చి తన తల మీద ఎక్కి కూర్చోంది. అరే ఏంటి, ఈ వ్యక్తి ఈ గ్రహం మీద కూడా ఉన్నాడు అని ఆ వ్యక్తికి చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఈ విధంగా ఆ వ్యక్తి యూరేనస్ లోపలికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ అతనికి చాలా కొత్త విషయాలు కనపడ్డాయి. యానిమల్స్ ఇంకా చాలా జంతువులు తన చూస్తూ ఉన్నాయి. ఇంకా ఆ వ్యక్తి తన జ్ఞానంని ముగిచ్చేసుకొని తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. తన అనుభవాలని గ్రామస్తులతో పంచుకొని హ్యాపీగా ఉన్నాడు.